ఏమిచ్చావు నాకు? ఇంత గొడ్డు చాకరీ చేశాను, ఏమిచ్చావు నాకు అని చెప్పి ఈయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈయన నేను చేసినందుకు నాకు జీతం కావాలా. చిన్న కొడుకేమో చెడిపోయి వచ్చి డాడీ సారీ డాడీ అని మొత్తం తండ్రి అతి శ్రేష్టమైన వస్త్రం, ఉంగరం, చెప్పు, ప్రేమ, ముద్దులు, ఇంకా క్రొవ్వు దూడంటే ఇంకా అన్ని పొందగలుగుతా వచ్చాడు. ఇంట్లో ఉండి పొలంలో ఉండి తండ్రి పని చేస్తూ తండ్రి కొరకు కష్టపడుతూ ఈడేమంటున్నాడంటే నేను కష్టపడ్డా కాబట్టి నాకు ఇవ్వు నా అర్నింగ్. అంటే స్వనీతిమంతుడు, నేను చేసినందుకు యోగ్యుడిని, నేను కష్టపడినందుకు యోగ్యుడిని, నేను 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 ప్రయాసపడినందుకు యోగ్యుడిని. ఇదేనండి ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని భయంకరంగా నష్టపరిచేది, మన ఆత్మీయ జీవితాన్ని భయంకరంగా పాడు చేసేది ఇది. ఏంటంటే నేను ప్రార్థన చేసినందుకు నేను యోగ్యుడిని కాబట్టి, నేను సువార్త చేసినందుకు. లేదు 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 లేదు, మనం ఆయన కృపని బట్టి సంబంధం కలిగి ఉన్నామంతే. ఈ వ్యక్తి కోపం ఏంటో తెలుసా? నా స్నేహితులతో ఆనందించడానికి నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. వీడి ఆనందం ఏంటి అనంటే రోజు వాళ్ళ డాడీతోనే తింటున్నాడు. డాడీ నువ్వు ఒక్కసారి కూడా నా ఫ్రెండ్స్ తో నేను ఎంజాయ్ చేసుకోవడానికి పంపించలేదు. అంటే వీడి ఎంజాయ్మెంట్ అంతా ఫ్రెండ్స్ తో ఉంది, డాడీని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ హిస్ ఫాదర్. తండ్రితో సంబంధం లేదు, తండ్రితో చనువు లేదు, తండ్రి మీద కోపము, తండ్రికి పని చేస్తే బానిసత్వం, గుడ్డు చాకరీ అన్నట్టు అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అసలు నీతో నాకు బ్రేక్ఫాస్ట్ తింటే చిరాక్, నా ఫ్రెండ్స్ తో తింటే ఎంత బాగుంటుంది తెలుసా? నీతో నేను లంచ్ చేసిన ప్రతిరోజు నాకు ఇరిటేషన్, నా ఫ్రెండ్స్ తో తింటే ఎంత బాగుంటుంది తెలుసా? రోజు డిన్నర్ నీతోనే తినాలి ముసలోడ్ల, మా ఫ్రెండ్స్ తో తింటే ఎంత బాగుంటుంది తెలుసా? వీడి ఆనందం వాడి ఫ్రెండ్స్ మీద ఉంది. అందుకే అంటున్నాడు నా స్నేహితులతో పాటు నన్ను ఒక్కసారి కూడా, నా ఆనందం నీతో లేదు డాడీ. డాడీ అని అండు, డాడీ అని అస్సలు మొత్తం ఉపమానం అంతా చెప్పేది అదే. ఏంటంటే తండ్రిని ఒక్కసారి కూడా పిలవడు. ఏమంటున్నాడంటే నా ఆనందం ఏదో నీ పని చేస్తున్నా, నీ పొలంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు నీ పొలంలోనే పనిచేస్తున్నా, నీ ఇంట్లోనే ఉంటున్నా, నీ పనే చేస్తున్నా, నీ ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపిస్తున్నావు. అరే నీళ్ళు పెట్టరా అంటే నీళ్ళు పెడుతున్నా, అరే ఫలాలు కొయ్యరా అంటే కోస్తున్నా, అరే కోత కొయ్యరా అంటే కోస్తున్నా, కలుపు తీరా అంటే తీస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా. కానీ నువ్వంటే నాకు ఆనందం కాదు. నా ఆనందం ఏంటో తెలుసా? నా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటండి మన ఆనందం? We really need to question ourselves. మన ఆనందం ఏంటి? What is our joy? నీతో నాకు ఆనందం లేదు, నా ఫ్రెండ్స్ దగ్గరికి. ఇంత విచిత్రం చూడండి, దూరదేశంకి వెళ్ళినాడేమో నా ఆనందం మా డాడీ అనుకొని తిరిగి వచ్చాడు. డాడీతో ఉండేవాడేమో ఎప్పుడెప్పుడు బయటకు పోయి ఫ్రెండ్స్ తో తిందామా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దామా, మా డాడీతో నాకు ఎంజాయ్మెంట్ లేదని అనుకుంటా. అంటే భౌతికంగా చిన్న కొడుకు బయటికి వెళ్ళాడు, లోపలికి వచ్చాడు. కానీ అసలు ఉపమానం ఏంటో తెలుసా? పెద్ద కొడుకు లోపల ఉండే బయట ఉన్నాడు. ఊరికే పేరుకు లోపల ఉన్నాడు. పేరుకి బైబిల్, పేరుకి ప్రార్థన, పేరుకి చర్చ్, పేరుకి కానుకలు, పేరుకి ఫ్యామిలీ ప్రేయర్, పేరుకి ఉపవాసం, పేరుకే ఇవన్నీ. మనసు బయట ఫ్రెండ్స్, మనసు బయట నేనేదో కష్టపడితే నాకు జీతం వస్తుంది సంపాదన. ఎంత భయంకరమైన పరిస్థితి! చీర ఇద్దరు చేసిన పరిస్థితి ఏంటి? చిన్న కొడుకు కోసము తండ్రి ఇంటి బయటకు వచ్చాడు, పెద్ద కొడుకు కోసం కూడా తండ్రి ఇంటి బయటకు వచ్చాడు కదా. ఇద్దరు చేసిందే ఉంది, ఇద్దరు తండ్రిని అంతే ఇబ్బంది పెట్టారు. ఆయన తండ్రి బయటకు వచ్చి రారా లోపలికి, నేను రానుపో, నేను రాను. నిజంగా ఈ ఉపమానము ఓపెన్ ఎండెడ్ ప్యారబుల్ అంటారు. అంటే ఈ ఉపమానం యొక్క అంతం యేసు ప్రభు చెప్పలే, వదిలేశాడు, ఓపెన్ గా వదిలేశాడు. ఏం జరిగింది అనే చెప్పలే. వినే శ్రోతలు
వినే ప్రేక్షకులు దాని అంతం ఏంటో వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళంతానికి వాళ్ళు చెప్పుకోవాలి. నాకు నేను చెప్పుకోవాలా? ఈ మీటింగ్ వింటున్నారు కదా, మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలి లాస్ట్కి. ఈరోజు ఆ పెద్ద కుమారులాగా బయట ఉన్నామేమో, రోజు ప్రేయర్, రోజు మీటింగ్స్, రోజు బైబిల్, రోజు క్రిస్టియన్ యాక్టివిటీస్ లో ఉన్నా మంచిదే. ఈయన కూడా ఉన్నాడుగా, రోజు తండ్రి పొలంలోనే పనిచేస్తాం. వి హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవునితో దగ్గర సంబంధం, దేవునితో ఆ వ్యక్తిగత సంబంధం. ప్రభా, పని కాదు ఇంపార్టెంట్, పని కాదు ఇంపార్టెంట్. చిన్న కొడుకు ఏం పని చేయకుండా అన్ని అనుభవిస్తున్నాడే, పెద్ద కొడుకు ఇంత పని చేసి ఏం అనుభవించలేదు. ఎందుకు? నేను పని చేసినందుకు యోగ్యుడిని కాదు, కృపని బట్టి ఇచ్చే ప్రభా నాకు. ఈ మనసుతో ఆయన దగ్గరికి రావాలి. చివరికి ఈ పెద్దోడి పరిస్థితి ఎట్లా ఎండ్ అయింది అని అంటే, వాడి పరిస్థితి చెప్పుకుంటున్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో నన్నేమో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయలేదు, ఈ 30వ వచనంలో ఈడున్నాడు ఏంటి, నా సహోదరుడు అన్నట్లే. పనోడికి ఉంటున్న జ్ఞానం కూడా ఈయనకు లేక, పనోడు ఏమంటున్నాడు అంటే, అయ్యా నీ తమ్ముడు వచ్చాడయ్యా అంటే ఈయనేమనాలి? నా తమ్ముడు చెడిపోయి వస్తే, ఆయన అంటాడు 30వ వచనంలో, ఈ నీ కుమారుడు, ఈ నీ కుమారుడు. తండ్రితో సంబంధం లేదు, తమ్ముడితో కూడా సంబంధం లేదు. ఎవరితో సంబంధం అంటే ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్స్? ఉట్టి కూర్చొని తినడానికి ఉపయోగపడే ఫ్రెండ్స్, అంతే. దానికోసం ఉపయోగపడే ఫ్రెండ్స్. వాళ్ళల్లో వీడి ఆనందం అంట, విచ్చలవిడితనంలో వీడి ఆనందం. చిన్న కొడుకు ఆనందం దూరదేశం, తండ్రిని వదిలిపెట్టిపోయాడు, మళ్ళీ వచ్చేసాడు. పెద్ద కొడుకు ఆనందం తండ్రితో ఉంటున్నాడు, కానీ తన ఆనందం తండ్రితో లేదు, బయట ఉంది. అందుకే ఇక్కడ ఈ నీ కుమారుడు అస్తంతా వేషాలతో పాడు చేసి తిరిగి వస్తే, అని ఇంత బాగా చూసుకుంటున్నావే అంటే, ఇంకో మాటలు, వీడు ఇంత ఆనందించుకొని పాపాలు చేసి వస్తే బలి చూసుకుంటున్నావు, మరి నన్ను ఎందుకు పోయి ఎంజాయ్ చేయనివ్వలేదు? నువ్వు ఎందుకు పంపించలేదు నా ఫ్రెండ్స్ దగ్గరికి నన్ను? ఎంత గలీజ్ బతుకుగా, ఎంత చక్కటి ఉపమానం. తర్వాత చివరికి ఆయన అంటున్నాడు 31వ వచనంలో, తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కదా, నాకున్నదంతా నీదే కదా. మాట చాలా అద్భుతమైన మాట. ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావుగా. కానీ పెద్ద కుమారుడు మనసులో ఏముందంటే, నీతో ఉన్నాను గాని నీతో లేను. నీతో ఊరికే బయటకు అట్లున్నా, నా మనసు నా ఫ్రెండ్స్ దగ్గర ఉంది. నీతో ఊరికే అట్లా బయట కూర్చొని నీతో తింటున్నా, కానీ ఆ చిన్న మేక నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో ఎంజాయ్ చేయాలనుకుంటా. నాతో ఉన్నావు, నాదంతా నీదే. ఆయన లేడు కాబట్టి తండ్రిని అనుభవించలేకపోతున్నాడు. తండ్రి కోసం ఇంత పని చేశాడు, తండ్రిని అనుభవించలేకపోయాడు. ఎందుకు తెలుసా? తన తండ్రిని ఎంజాయ్ చేయలేకపోయాడు కాబట్టి తండ్రి ఆస్తిని తాను అనుభవించలేకపోతా వచ్చాడు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా అని ఆయనని ఎంజాయ్ చేస్తాము, అప్పుడు ఆయన ఆస్తి అంతా మందే. ఆయన అంటున్నాడు, నాకున్నదంతా నీదే కదరా అని చెప్పి. ఈయన సహోదరుడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. నీ సంగతి, వాడు తప్పిపోయి దొరికాడు, నువ్వు దొరికినట్టే కనపడుతున్నావు కానీ తప్పిపోయావు కదా. ఇక్కడితో ఉపమానం సడన్ గా ఎండ్ అయిపోతుంది. ఈ పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడా రాలేదా మనకు తెలియదు. ఈ పెద్ద కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అని అన్నాడా, లేక తప్పైపోయిందని లోపలికి వచ్చాడా లేదా మనకు తెలియదు. ఎందుకు యేసు ప్రభు దీన్ని అక్కడితో అంతం చేసేసాడు తెలుసా? దీని ఆన్సర్ నేను ఇవ్వాలి, దీని ఆన్సర్ నువ్వు ఇవ్వాలి. వీ నీడ్ టు గివ్ ఎన్ ఆన్సర్. మనం ఇవ్వాలి ఈ ఆన్సర్. ప్రభా, నిజంగా ఈ పెద్ద కుమారుడు నేనే ప్రభా, నేనే నీతోనే ఉన్నా, క్రిస్టియన్ యాక్టివిటీస్ లో ఉన్నా, క్రిస్టియన్ మినిస్ట్రీలో ఉన్నా, కానీ నా ఆనందం నా ఒంటరి జీవితంలో చేసే పాపాలు,
నా ఆనందం ఇంకా నీలో లేదు, ఇంకెక్కడో ఉంది పరిగెడుతున్నా. ప్రభా, ఒక పాపి కోసం నువ్వు ఎట్లయితే బయటకొచ్చావు, నీ పనిలో ఉంటున్న నా కోసం కూడా నువ్వు బయటకొచ్చావు. నన్ను క్షమించు ప్రభా. నా ఆనందం నువ్వే, నా సర్వస్వం నువ్వే. నేను సంపాదించినందుకు కాదు, నీ కృపను బట్టి నీ ఆస్తి నాదే. ఆయనలో ఆనందిస్తూ ఇంట్లోపలికి వస్తావా? నిజంగా మన జీవితం ధన్యమైపోతుంది. మనము ఆయనని ఆధారం చేసుకుని ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి, ఆయన ఇంట్లోనికి వచ్చి, ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేమి, అబ్సల్యూట్ గా నాకు ఇంకేమీ అవసరం లేదు ప్రభా, నాకు అనే ఆ అనుభవంలోనికి రాగలమా? ఇది గనక మనం నిజంగా నేర్చుకోగలిగితే పరిగెత్తడం మానేసి ప్రభులో ఆనందించడం, ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించడం కంటే, ఏదో ఆత్మల రక్షణ, లేకపోతే ప్రార్థన, లేకపోతే ఆ ఏదో మీటింగ్కి వెళ్ళి ఇంకేదో సండే స్కూల్ మినిస్ట్రీ మంచిదే, అది కాదు మోస్ట్ ఇంపార్టెంట్. తండ్రితో ఆనందించు. సో 3 విషయాలు కనీసం మనం సరి చేసుకోవాలి. మొట్టమొదటిది ఆయన పిలిచే పిలుపు. తండ్రి తండ్రి అని పిలుచుకున్నప్పుడు ఇంకా ఆయన దగ్గర దాపరికం ఏముంది? మొత్తం గుండె విప్పాని చెప్పుకోవచ్చు కదా. ఈ పెద్ద కుమారుడు ఒకవేళ తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నాకు మేకపిల్లి, నేను కొంచెం మా ఫ్రెండ్స్ తో పోయి ఎంజాయ్ చేసుకో, తండ్రి వద్దంటాడా? తను ఏమనుకుంటాడా? ఆ తండ్రి ఇస్తాడో లేదో? ఇదే అనుమానం మనల్ని చెడగొడుతుంది. నీకేమనిపిస్తే అది ప్రభుకి చెప్పి. నేను చదువుకునేటప్పుడు నాకు బాగా గుర్తు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక ఆడపిల్ల ఉండేది. ఆడపిల్లని చూసినప్పుడు నాకు వేరే తలంపులు వచ్చాయి. నా పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుండు అనే తలంపు. అప్పుడు ఇంటికి వచ్చి ఎవరితో చెప్పుకోలేను కదా, ఆ పిల్లకి చెప్పే ధైర్యం లేదు, విశ్వాసిని అప్పటికే యేసు ప్రభుని తెలుసుకున్నాను. మోకరిచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఇదిగో ఈ పిల్లని చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది, నీ ఊడికి చెప్పుకోలేను, నీకు చెప్పుకుంటున్నా, నాకు ఈ ఆలోచన తీసే, నాకు వద్దు, నేను ఈ చిత్తమే చెయ్యాలి. ఆ పిల్లని ఎట్టన్నా నాకు దూరం చేసి పిల్ల పేరు పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసేటప్పటికి నేను సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ పిల్ల డీటైన్ అయిపోయింది. ఇంకంతే, ఆ ముఖం ఈ రోజు వరకు చూడలే. పేరు పెట్టి చెప్పే, ఆయన దగ్గర దాపరికం ఏముంది? ఆయన దగ్గర దాచుకోవడం ఏముంది? ఏమనిపిస్తే అది చెప్పాను, ఏమనిపిస్తే అది చెప్పే. చిన్న కుమారుడు స్ట్రైట్ గా వచ్చేసాడు, ఏదైతే అయింది, నేను చేసిందంతా చెప్పేసుకుంటాను వచ్చాడు. పెద్ద కుమారుడు దాచుకున్నాడు. ఈరోజు ఆయన దగ్గర కూర్చో. నీకు బాధలున్నాయా? ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆయనతో చెప్పే, ప్రభు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు ప్రభు, నీ బాధలన్నీ కక్కేసుకో ఆయన దగ్గర మొత్తం చెప్పేసుకో. ఆయన అర్థం చేసుకుంటాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్టు ఆయన ఆదరిస్తాడనే విషయాలు చెప్తాడు. ముది వచ్చే వరకు మోసేవాడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు. మన యావత్తు బాధలో ఆయన బాధను తినవాడు. ఆయన నిత్యము మన వెనువెంట వస్తున్నవాడు. ఆయన అర్థం చేసుకుంటాడు, ఇంకెవరు అర్థం చేసుకోరు. ఆయన అన్ని విషయంలో మనవలే శోధించబడ్డాడు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చి పని చేసుకో, మొత్తం చెప్పేసుకో. ఈ పెద్ద కుమారుడు తండ్రితో ఉంటున్నాడు, గుండె విప్పి తండ్రితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా. ఈరోజు ఆయనతో మాట్లాడతావా? మొత్తం చెప్పేసుకో. ఇట్లాంటి మీటింగ్ లో చెప్పారు గిన మళ్ళీ పరువు పోతుంది, చెప్పొద్దు. ఆయన దగ్గర వ్యక్తిగతంగా కూర్చో, మొత్తం చెప్పేసుకో. నీకు ఏమనిపిస్తుంది, ఎవరిని చూస్తే ఏమనిపిస్తుంది, నీకు ఎట్లాంటి పాపం చేయబుద్ధి వస్తుంది, నీకు ఎట్లాంటి స్థలానికి వెళ్ళబుద్ధి వస్తుంది, నీకు ఎట్లాంటి చింతలు ఉన్నాయి, నీ బాధలేంటి, మొత్తం చెప్పేసుకో. ఆయనకి మొత్తం చెప్పేసుకో. పెద్ద కుమారుడి చేయికే చెడిపోయాడు. రెండోది, నువ్వు నీకేం కావాలో ఆయన అడుగు. నీ బాధలన్నీ ఆయన చెప్పుకో. నీకేం కావాలో స్ట్రైట్ గా ఆయన అడుగురాదు. ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు కదా. ఆయన అడిగే, అయ్యో ఇది అడిగితే దేవుడు ఏమనుకుంటాడా? ఏం అవసరం లేదు. నాకు బాగా గుర్తుంది, హెబ్రోన్ లో ట్రైనింగ్ ఉండేటప్పుడు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, విశ్వాసం మీద బ్రతకాలి అనేవాళ్ళు. విశ్వాసం మీద ఉన్నా. ఆ టైంలో రంజాన్ సీజన్ వచ్చింది.
రంజాన్ సీజన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్‌లో పెరిగినోడిని. రంజాన్ వచ్చినప్పుడు హలీం తింటాం. నేనైతే హైదరాబాద్ వాడిని కాబట్టి ప్రతి 40 రోజులు ప్రతిరోజు సాయంత్రం హలీమే తినేటోడిని. అప్పుడు సేవకున్నా. సేవకుంటే ఇంకా హలీం ఏడ నుంచి వత్తది? హలీం కాదు గదా! అసలు సాంబార్‌లో ములక్కాయ ముక్క పడితేనే ఎక్కువ. ఇంకా అట్లాంటి పరిస్థితి ఓ రోజు సీరియస్‌గా తలుపేసుకొని ప్రార్థన చేశాను. ప్రభా! నాకు హలీం కావాలి చూడు. నాకు హలీం తినబుద్ధేత్తుంది. నేను హైదరాబాదోడిని. నీకు తెలుసు కదా ప్రభా! నేనెంత హలీం తినేవాడినో. ఇప్పుడు సేవకొచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు. బయటకి కూడా పోనివ్వరు. నాకు హలీం కావాలి ప్రభా! ఎట్లన్నా ప్రార్థన చేసుకున్నా. ఒక అక్క, ఆ అక్కకి మ్యారేజ్ అవ్వలేదు. ఆ అక్క ఆహ్, పెద్దామె. ఆమె హ్మ్. ఎళ్లి హలీం తీసుకుంది. తీసుకునేటప్పుడు ఆహ్, ఆమె చెప్పింది ఒకటి. వాడు మేడం ఆప్కా 2 ఆర్డర్ హై. మేడం మీరు ఆర్డర్ చేసేది 2 అనంటే, ఆ అక్క అయ్యో! నేను ఒకటే చెప్పాను 2 ఇచ్చాడు అనుకోని సర్లే తీసుకుందామని 2 తీసేసుకుంది. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకటి తింటాను. ఒకటి ఏం చేద్దాం అని అనుకునేటప్పటికి, అరే! ఈడు మంజిత్ ఉన్నాడు గదా! ఈడు సేవలో ఉన్నాడు. ఈడు హెబ్రోన్‌లో ఉన్నాడు పాపం. ఆడికి హలీం అంటే ఇష్టం గదా! ఆడికి ఎవడిత్తాడు అనుకోని ఆఫీస్‌కొచ్చింది. ఆఫీస్‌కొచ్చి ఆహ్, మంజిత్‌ని పిలిపిండంటే ఏం పని అంటే, నేను హలీం తెచ్చాను అన్నాడు. ఆఫీసోళ్ళందరూ నోరు ఊరుతా ఉంది. ఇంకా ఆమె నన్ను పిలిచి, ఇచ్చి ఎళ్ళింది. నేను హలీం తినడం కంటే ఎక్కువ ఏడ్చా. ప్రభా! ఎంత చక్కగా అన్నీ పంచుకోవచ్చు ప్రభా నీతో మా అక్కర్లు. అన్నీ చెప్పుకోవచ్చు గదా! అక్కడితో ఆగట్లే. నిన్ను క్షమించిన ప్రభు, నీ తమ్ముడు, నీ సహోదరుడిని స్వీకరించడం నేర్చుకోవాలి. ఈ 3 బాగు చేసుకుంటే మన లైఫ్ సూపర్. మన లైఫ్ భలే ఉంటది. అలాంటి అనుభవం దేవుడు మనందరికీ దయచేయను గాక. బ్రదర్ యూ కెన్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా ప్రైజ్ దేవుడిచ్చినటువంటి మహా